सुन्नत वल जमात का यही मसलक है। హజరత్ ఉబాదా ఇబ్నే సామిత్ రజియల్లాహు తఆలా అన్హు గారు చెప్తున్నారు, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ఖమ్సు సలవాతిన్ ఇఫ్తరదహున్నల్లాహు తఆలా, అల్లా తాలా మీపై 5 పూటల నమాజు ఫరజ్ చేశాడు. మన్ అహ్సనల్ ఉజు అహున్న, ఆ 5 పూటల నమాజ్ చదవడానికి వచ్చి ఉజు బాగా ఏ విధంగా ఉజు చెయ్యాలనుకుంటే ఆ విధంగా ఉజు చెయ్యాలి. వసల్లాహున్న, తర్వాత నమాజు కూడా ఏ విధంగా చదవాలో ఆ విధంగా వచ్చి ఏదో రకాత్ పట్టి నిలబడి వంగి మళ్ళీ సజ్దా చేసి వెళ్ళిపోయేటట్టు కాదు, మొత్తం మన మనసుతోటి ప్రశాంతంగా వచ్చి ఇట్లా నిలబడి ప్రశాంతంగా సూర్య ఫాతిహా చదివి జంసూరా చదివి ప్రశాంతంగా రుకు చేసి ప్రశాంతంగా మొత్తం నమాజు మొత్తం టెన్షన్గా కాదు, ప్రశాంతంగా ఏది తొందరపాటు చేయకుండా ప్రశాంతంగా ఎవరైతే ఉజు చేసి వచ్చి ప్రశాంతంగా నమాజ్ చదువుతున్నారో వాతమ్మ రుకు ఆహున్న, ఆ రుకు కూడా బాగా ఖుషు ఆహున్న, ఇంకా ఖుషు అనేది నమాజ్లో మన మనసు పెట్టి నమాజ్ చదవాలా. ఏదో వచ్చి వంగాము లేసాము సజ్దా చేసాము వెళ్ళిపోయాము అనేది కాదు. నమాజ్ది మన మనసుతోటి చదవాలా. ప్రతి ఒక్కటి నమాజ్లో ఏదైతే సూర్య ఫాతిహా ఉందో, ఏదైతే జంసూరా ఉందో, రుకులో తస్బీ ఉందో, సజ్దాలో తస్బీ ఉందో, మళ్ళీ లేసేటప్పుడు అల్లాహు అక్బర్ చెప్పాలా, 2 సజ్దాల మధ్య అల్లాహు మగ్ఫిర్లీ చెప్పాలా, ప్రతి ఒక్కటి అతహియా చదవాలా, సలాం పేరాలా, ఇది ప్రతి ఒక్కటి దానికి మా మనసు పూర్తిగా చదవాలా, ప్రశాంతంగా చదవాలా. అది చదివితే ఏమవుతుందంటే కానలహు అలల్లాహి అహదున్ అన్ యగ్ఫిర లహు వమన్ లం యఫ్అల్ ఫలైస లహు, ఈ విధంగా చదివే అతని కోసం అల్లా తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అల్లా తాలాపై అతనిపై జిమ్మేదారీ ఉంది. జిమ్మేదారీ అంటే అల్లా తాలా అతని పాపాలన్నింటినీ క్షమించేస్తాడు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. కానలహు అహదున్, అల్లా తాలాపై బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? అన్ యగ్ఫిర లహు, అతని పాపాలన్నింటినీ క్షమించాలి అని చెప్పి. ఎవరైతే ఈ రకంగా ఉజూ చేసి నమాజ్ చదువుతారో అల్లా తాలా తనపై బాధ్యత తీసుకుంటున్నాడు. ఏమని? ఎవరైతే ఈ రకంగా చదువుతారో అతని పాపాలన్నింటినీ నేను క్షమించేస్తాను అని చెప్పి. వమన్ లం యఫ్అల్ ఫలైస లహు, ఎవరైతే ఈ విధంగా నమాజ్ చదువుతున్నాడు కానీ ఏదో వంగాము సజ్దా చేసాము వెళ్ళాము ఉజూ కూడా సరిగ్గా చేయడంలో చేసాము ఆ రకంగా వెళ్ళిపోతే అల్లా తాలాపై బాధ్యత లేదు. అతని పాపాలన్నీ క్షమించాలని చెప్పి బాధ్యత అనేది ఏమి లేదు. ఇన్షా గఫర లహు వ ఇన్షా అజబహు, అల్లా తాలా కావాలంటే అతన్ని పాపాలన్నీ తొలగించేయవచ్చు, లేకపోతే అతన్ని శిక్ష అయినా ఇవ్వచ్చు. నమాజు ఏ రకంగా చదవాలో ఆ రకంగా చదవకపోతే అది నమాజ్ అల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అంగీకరించదు, యాక్సెప్ట్ అవ్వకపోవటం వల్ల